సృష్టిలో అనేక జీవులున్నాయి. జంతువులు, పక్షులు, సముద్ర జీవులు. కానీ దేవుడు వేటికి తన స్వరూపం ఇవ్వలేదు. మనిషిని మాత్రం తన పోలికతో తన స్వరూపంలో చేశాడు. ఎందుకంటే దేవుడు తన రూపముతో పాటు తన లక్షణాలు కూడా మానవునికి ఇచ్చాడు. ఎవరైతే ఆయన లక్షణాలు కలిగి ఉంటారో వారు పరిపూర్ణమైన మానవుడిలా బతుకుతారు. అయితే దేవుడు నోవాహు కాలములో మనిషిని చేసినందుకు సంతాపపడ్డాడు. ఎందుకంటే దేవునిలో లేని ఒక లక్షణం నరుడిలో చూశాడు. అదే చెడుతనం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో పోలి నడుచుకున్నట్టు మీరును నన్ను పోలి నడుచుకునండి అని. అంటే ప్రభుల వారి లక్షణాలు కలిగి జీవించాలి. అవేంటంటే ప్రేమ, పరిశుద్ధత, జీవము, జ్ఞానము, స్వతంత్రత మొదలైనవి. వీటిని దేవుడు మనిషిని చేసినప్పుడే ఇచ్చాడు. నేటి కాలంలో కూడా నోవాహు కాలంలో వారి వలె దేవుని రూపం మాత్రం ఉంది, కానీ క్రీస్తు స్వభావం లేని వారు అనేకులు ఉన్నారు. ఎలా అంటే మనిషి తనకంటే తన పొరుగువారు ఎదుగుతుంటే, పేరు వస్తుంటే ద్వేషాన్ని చూపిస్తున్నారు. ప్రేమ కథ చూపించాలి. దేవుడు పరిశుద్ధంగా ఉండండి అంటే అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారు. జీవమున్న ఆత్మీయంగా చచ్చిన వారి వలె ఉంటున్నారు. ఇక నీకు దేవుని స్వరూపం ఉండి ఏం లాభం? నీకు దేవుని రూపం కాదు, దేవుని స్వభావం ఉండాలి. మరి నీవు ఎలా ఉన్నావు ఆలోచించినేస్తామా?